ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విశ్వక్సేన్ గారి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? విశ్వక్సేన్ డే వ్యాలంటైన్స్ డే ప్లాన్ అందరికి తెలుసు. నేను నాతో పాటు సింగిల్గా ఉన్న అందరం కలిసి లైలాన్ గెలవడానికి పోతున్నాం అందరు. ఈ వెన్యూలో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఆయన సింగిల్ అని చెప్పరికే చెప్పారు. వాళ్ళు సోను మోడల్ దగ్గర పోతారు, మేము సోను మోడల్ దగ్గర పోతే మీనింగ్ మారుతుంది మళ్ళా. ఓకే, ఈ ఆన్సర్ కి నాకు సంబంధం లేదు. సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాము. అగో ఆల్రెడీ మూర్తి గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి, మూర్తి గారు, మామూలుగా మేము హీరోల్ని అటు తిరిగి ఒక హాయ్ చెప్పండి అంటాము, ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది, ఒకసారి మీరు అటు తిరిగి ఒక హాయ్ చెప్పాలేమో. మార్కెట్లో మీకు రేస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది సార్. సరే, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఒకసారి హాయ్ చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పండి. చాలు, ఇవాళకి చాలు. సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది కొంచెం బయటపడుతూ ఉంటుంది సార్. స్టేజ్ మీదకి అందరూ వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సాహు గారు వచ్చారు, కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, కనీసం ఈయన పలకరించలా, ఆయన పలకరించలా. పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో నడుస్తారు. కలిసే కూర్చున్నాం సార్. అంటే మిమ్మల్ని పలకరించలేదని మీ బాధ ఉన్నట్టుంది. మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తోంది, ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో? ఏంటి, బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదండి, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య, అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది. సార్ 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి. అదేమి లేదు. సరే, ఎందుకు డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. సరే, రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ విశ్వక్, హాయ్. నేను సెన్సార్ అయింది కదా, హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా? అంటే ట్రైలర్ చూసాము, సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? సి, మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఫీమేల్, మీకు సడన్గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూడు. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో